సో నార్మల్ డెలివరీ అవ్వడానికి ఫస్ట్ ముందు డెలివరీ డేట్ దగ్గరకు వస్తున్నప్పుడు మీ డాక్టర్తోని ఫస్ట్ డిస్కస్ చేసి మీ కండిషన్లో నార్మల్ డెలివరీ అసలు పాసిబులా కాదా అనేది తెలుసుకోండి. అంటే ఒక్కోసారి బేబీ అడ్డంగా ఉన్నప్పుడు, లేదా మాయ కిందికి ఉన్నప్పుడు, లేదా చాలా పొట్టిగా ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్స్లో నార్మల్ డెలివరీ అంత సులభం కాకపోవచ్చు. సో ఉన్న ఆప్షన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకోండి. ముందే ఇది మనం అసెస్ చేసుకుంటే అరౌండ్ 37 వీక్స్ అంటే డెలివరీ డేట్కి ఒక 3 వారాల ముందే పెల్విక్ అసెస్మెంట్ అని చేస్తాం. అండ్ సో బేబీ కిందకి వస్తున్నప్పుడు ఆ దారి సరిగ్గా ఉందా లేదా చూడడానికి. సో ఇది చేయించుకుంటే మనకు ఒక గ్రాస్ ఐడియా ఉంటుందన్నమాట, ఎలా ముందు ఉండబోతుంది అనేది. ఇలా ముందే మనం ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఆ స్ట్రెస్ నుంచి మనం తప్పించుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, నార్మల్ డెలివరీ అవ్వడానికి 9వ నెల పడగానే చేస్తే ఎక్సర్సైజెస్ సరిపోదు. ఈ ఎక్సర్సైజెస్ అనేవి 5వ నెల 4వ నెల నుంచే స్టార్ట్ చేయడం ఉంటుంది. ఇప్పటి నుంచి బేసికలీ ఎక్సర్సైజెస్ అన్ని మనకి లేబర్ టైంలో, అంటే నొప్పులు వస్తున్న టైంలో బేబీని కిందకి బాగా పుష్ చేయడానికి, ఆ పెల్విక్ మజిల్ స్ట్రెంగ్త్ చేయడానికి ఇంపార్టెంట్. సో ఇది లాస్ట్ 3-4 వారాల్లో చేస్తే సరిపోదు. సో 5th మంత్ 6th మంత్ మీ డాక్టర్ని సంప్రదించి ఏం కాంప్లికేషన్స్ లేవు, నార్మల్ డెలివరీకి ఏం ప్రాబ్లం లేదు అనుకున్న సిచ్యువేషన్లో ముందు నుంచే స్టార్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్.